జాతీయ వైద్య రత్న అవార్డుకు ఎంపికైన ప్రకృతి వైద్య నిపుణురాలు డాక్టర్ శరణ్య యాదవ్ వైద్యరత్న నేషనల్ అవార్డు 2024 సంవత్సరముకుగాను రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన ప్రకృతి వైద్య యోగ నిపుణురాలు డాక్టర్ శరణ్య యాదవ్ ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ వారు ప్రకటించడం జరిగింది. అవార్డ్ సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ మరియు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ గారు ఎన్నిక పత్రాన్ని హైదరాబాదులోని జాతీయ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఉంటూ సేవారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సాహిత్యాన్ని ముందు తీసుకోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ఉద్యమకారులు, సంఘ సేవకులు, రచయితలకు, కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు అవార్డు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇట్టి అవార్డును ఫిబ్రవరి 11వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్వహించే బహుజన రైటర్స్ 7వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ కార్యక్రమంలో డాక్టర్ శరణ్య యాదవ్కు నేషనల్ జాతీయ వైద్యరత్న అవార్డును అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల నుండి దాదాపు 600 మంది డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్ కి హాజరవుతారని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం గౌతమ్, రాష్ట్ర అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ బాధ వెంకటేశం పాల్గొన్నారు. సోదరి డాక్టర్ గోగుల శరణ్య గారు వారు వైద్య వృత్తిలో ఉంటూ అదేవిధంగా అనేక సామాజిక సేవ కార్యక్రమాల్లో కూడా విశేష కృషి చేస్తున్న వ్యక్తి. అవి ముఖ్యంగా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్లో కూడా దాని ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వైద్యరత్న నేషనల్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును ఫిబ్రవరి 11వ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్వహించే సౌత్ ఇండియా బహుజన రైటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్లో వారికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నాము. బహుజన సాహిత్య అకాడమీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని అవార్డుకు రికమెండ్ చేసినటువంటి అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ బాదే వెంకటేష్ గారిని అభినందిస్తూ నేషనల్ కమిటీ తరఫున శరణ్య గారికి శుభాకాంక్షలు.